వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వామపక్షాలతో పొత్తు ఖరారు చేసింది. ఈ సందర్భంగా రెండు పార్టీలకు చెరో 2 సీట్లు ఖరారు చేసింది. సిపిఎం పార్టీకి భద్రాచలం, మిర్యాలగూడ ఇవ్వగా సిపిఐ ముఖ్య మునుగోడు, కొత్తగూడెం ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఖమ్మం కీలక నేతలైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పోటీ చేసే స్థానాలు సైతం ఫైనల్ చేశారు. పాలేరు నుంచి తుమ్మల, ఖమ్మం నుంచి పొంగులేటి బరిలోకి ఉంటారని పేర్కొన్నారు. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అది వామపక్షాలతో పొత్తు ఖరారు చేసింది. ఈ సందర్భంగా రెండు పార్టీలకు చెరో 2 సీట్లు ఖరారు చేసింది. సిపిఎం పార్టీకి భద్రాచలం, మిర్యాలగూడ ఇవ్వక సిపిఐకి మునుగోడు, కొత్తగూడెం ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఖమ్మం కీలక నేతలైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పోటీ చేసే స్థానాలను సైతం ఫైనల్ చేశారు. పాలేరు నుంచి తుమ్మల, ఖమ్మం నుంచి పొంగులేటిని బరిలోకి ఉంటారని పేర్కొన్నారు. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే పోటీ చేసే స్థానాలపై అయితే కసరత్తు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇదే ఈ నేపథ్యంలో అంటే గత కొంతకాలంగా ఏదైతే వామపక్ష పార్టీలు బీఆర్ఎస్ తో పొత్తు, ఏదైతే సీఎం కేసీఆర్ పొత్తు అవసరం లేదని ఆయన ఇండిపెండెంట్ గా 119 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటిస్తున్నానని చెప్పిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తులో ఉండేందుకు అనేక విధాలుగా ప్రయత్నం కూడా చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి సమావేశాల్లో అయితే మొదటగా ఒక్కొక్క అంటే సిపిఐ కావచ్చు, సిపిఐకి ఒక్కొక్క సీట్ ఇవ్వదలుచుకున్న నేపథ్యం ఇయ్యడానికి సిద్ధమయ్యారు. కానీ వీరు ఒప్పుకోవడంతో 2 సీట్లు అయితే కాంగ్రెస్ అధిష్టానం వీరు కన్ఫర్మ్ చేసినట్లుగా కూడా చూడొచ్చు. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో 2 స్థానాలలో అయితే సిపిఐ కావచ్చు, సిపిఎం పోటీ చేస్తాయని పోటీ చేయడానికి వీరు ఒప్పుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అయితే ఉంది. అయితే దీనిపై మరికొద్ది సేపట్లో అయితే అధికార ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దీంట్లో మనం చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి గత కొద్ది రోజులుగా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తాడని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ రోజు సిపిఐ పార్టీ పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం నుంచి పోటీలో ఉంటుందని అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా భద్రాచలం నుంచి చూసుకుంటే భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డిసిసి అధ్యక్షుడు పోదెం వీరయ్య కూడా అక్కడి నుంచి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కానీ ఆ సీట్ ని కూడా సిపిఎం పార్టీ కోరడంతో సిపిఐ పార్టీకి అయితే కేటాయించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోదెం వీరయ్యని పినపాక నియోజకవర్గంలో నిలిపేందుకు అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పినపాక నియోజకవర్గం నుంచి అక్కడ రేగా కాంతారావు అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే అక్కడ పినపాక నుంచి పోటీలో ఉన్నారు. ఆయన మీద అంటే అక్కడ కూడా పినపాక సీట్ ని కూడా ఈ విధంగా ఈసారి ఏ విధంగానైనా గెలవాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోదెం వీరయ్యని అక్కడి నుంచి పోటీలో నిలపాలని అయితే చూస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క వామపక్ష పార్టీల పొత్తులో భాగంగా ఇటు భద్రాద్రి జిల్లా అయితే 2 సీట్లు, ఇటు సిపిఐ, సిపిఎంకి ఒక్కొక్క సీట్ అయితే కాంగ్రెస్ అధిష్టానం కేటాయించినట్లుగా మనకైతే విశ్వసనీయ సమాచారం ఉంది వరుణ్. రైట్. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్.